హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి చేస్తున్నాను. మీరు నా వీడియోస్ చూడండి, ఎంతో అద్భుతమైనవి పోస్ట్ చేశాను. ఇంతవరకు యూట్యూబ్లో చేయనివి చాలా వరకు చేశానండి. ఇంకా ముందు ఇంకా మీరు ఊహించినవి నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎంతో కష్టపడుతున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక్కడైతే మినీ కిచెన్కి సంబంధించినవి సెట్ ఎలా కాల్చాను అనేది చూపిస్తున్నాను. ఎంతో కష్టపడ్డాను. అంటే నాకు ఇది మాత్రం తెలియదు, నా ప్రయోగం అనమాట. అయితే ఈ ప్రయోగంలో చిన్న స్మాల్ మిస్టేక్ జరిగింది. అదేంటంటే ఎక్కువ కాల్చేశాను. ఎక్కువ కాల్చేయటం వల్ల నష్టమేం జరగలేదు. కాకపోతే కలర్ అనేది నాకు బ్లాక్ వచ్చేసరికి ఎక్కువ కాల్చాను అనుకుంటున్నాను. నాకైతే తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. అయితే దీంట్లో వచ్చేసరికి నేను 2 days కాల్చాను. అయితే ఒక్కరోజు అయితే సరిపోతుంది అనుకుంటా, తెలియక ఎక్కువ మంట పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ కట్టెలన్నీ నరికించి, మాకు తెలిసిన అంకులు ఇక్కడ కట్టెలు నరికించి మళ్ళీ మంట పెడుతున్నాను. బూడిదయింది చూడండి. అయినా ఇంకా సరిపోలేదనుకుని ఇంకా మళ్ళీ మంట పెడుతున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా చేస్తున్నారు, ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను. సరిపోలేదండి, మళ్ళీ పెద్ద పెద్ద మొద్దులు పెట్టేసి మళ్ళీ మంట పెడుతున్నాను. ఇక్కడ చూడండి, రంపపొట్టు మళ్ళీ వేస్తున్నాను అనమాట. రంపపొట్టు యూస్ చేశాను. ఫస్ట్ కూడా బెడ్ లాగా వేసి వాటి మీద పెట్టి కట్టెలు పెట్టి మంట పెట్టాను. ఇంటి పక్కన చుట్టూ ఉన్న కట్టెలేనండి, నేను ఎక్కడ వెళ్ళి ఏం తీసుకురాలి. పొగ చూడండి ఎట్ట వస్తుంది. ఈ పొగ అంతా ఎంత కష్టపడ్డానో ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మంట పెడుతూనే ఉన్నాను. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఇంకా ముందు ఇక్కడ చూడండి, మనకి రెడ్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు తీసేసి ఉంటే సరిపోయేది, నాకు ఇంకా సరిపోలేదు. ఇక్కడ పొయ్యి చూడండి, మనకి మన దగ్గర ఉన్న పొయ్యి ఇప్పుడు నేను మినీ కిచెన్ సెట్లో చూపించాను, అది బ్లాక్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి రెడ్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కొన్ని రెడ్గా వచ్చినాయి. ఇంకా రెడ్ రావాలి, ఇంకా కాలేదు అనుకుని నేను ఎక్కువ మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే కూడా కాల్చాను. అయితే ఉన్న విషయం ఏంటంటే ఎక్కువ కాలిపోయినాయి అని నేను అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఇంత కష్టం లేకుండా సింపుల్ ప్రాసెస్లో నేను మళ్ళీ ప్రయోగం చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా మట్టితో కప్పేసాను అనమాట. నైట్ బొగ్గులు పడినాక ఆ మట్టితో కప్పేసి మార్నింగ్ మళ్ళీ తీసేస్తున్నాం. మట్టి అంతా తీసేసి ఇట్లన్నిటిని కలెక్ట్ చేసుకున్నాను. తీరా చూస్తే కొంచెం నిరాశ వచ్చిందన్నమాట. రెడ్గా వచ్చేసి ఉంటాయి అని ఎక్స్పెక్టేషన్ చేశాను, కానీ బ్లాక్ కలర్లోనే ఉన్న కలర్ కూడా పోయి మళ్ళీ బ్లాక్ వచ్చింది. కొన్ని అయితే రెడ్ అండ్ బ్లాకిష్ కలర్లో ముద్దుగా అయితే చాలా బాగున్నాయి. రెడ్ వచ్చి ఉంటే ఇంకా నా ఆనందానికి ఇంకా అవధులే ఉండవు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, పొయ్యి చూసారు కదా, ఇక్కడ బ్లాక్ వచ్చింది, అక్కడైతే రెడ్ కలర్ ఉంది. మీరు చూడండి ఒకసారి, వీడియో సరిగ్గా చూస్తే అర్థమైద్ది. ఎందుకంటే ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ పాలు పొంగించే వీడియో కూడా తప్పకుండా చూడండి, ఉంది. థ్యాంక్ యూ.